దా రామ్మా, ఎందుకంత షైగా ఫీల్ అవుతున్నావు? అమ్మా మధుమిత, మన ఇంటి దగ్గర నీకు బిడియం దేనికమ్మా? వచ్చి రామ్ పక్కన నిలబడు. నీకు హారతిచ్చి దిష్టి తీసి వెల్కమ్ చెప్పడానికే కదా మేమంతా వెయిట్ చేస్తోంది. ఎందుకమ్మా సంశయిస్తున్నావు? నువ్వే కదా ఈ ఇంటి కోడలివి. వచ్చి మీ ఆయన పక్కన నిలబడు. కాసేపు ఆగితే రాహుకాలం వచ్చేస్తుంది. రామ్మా. ఏంటి మధు, సిగ్గుపడుతున్నావా లేక భయపడుతున్నావా? డౌటే ఉంది, అది భయమే. ఏం మాట్లాడుతున్నావు రేవతి? ఈ అంతఃపురానికి నా కోడలే కాబోయే రామ్మా. ఇంతకు ముందు నీకు ఒక్క చెంప మాత్రమే వాచింది. ఇప్పుడు రెండు బుగ్గలు బూరలవుతాయి. ఆపండి, ఆపండి. రామ్, ఎవరు ఎవరు ఈ అమ్మాయి? నేను సీత. ఇదెందుకు నీ పక్కన నిలబడుంది? అన్నయ్య, ఎవరిది? అన్నయ్య, ఎవరి అమ్మాయి? ఏంటండి ఇది? రామ్ ఏం మాట్లాడడం లేదు. మూగాళ్ళ చూస్తావేంట్రా? సమాధానం చెప్పు. చలాయ్, దయచేసి కోప్పడకుండా నేను చెప్పేది విను. నువ్వలా మండిపడుతూ చూస్తుంటే నా గొంతు
పెగలడం లేదు. చెప్పు చెప్పు. ఇలా జరిగుండాల్సింది కాదు, కానీ జరిగిపోయింది. సూటిగా విషయం మాత్రమే చెప్పు. మధుమిత ఇతను 10 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. రామ్కు పెళ్లి చేయాలని మా చెల్లెలు 2 ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ ముహూర్తం కుదిరింది. ఈ ముహూర్తం మిస్ అయితే మరో 5 ఏళ్ల దాకా పెళ్లి కాదని మా ఆస్థాన సిద్ధాంతి గారు చెప్పారు. మీ చిన్నమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. నువ్విలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకొని ఉండకూడదు. నేను నిన్ను క్షమించను. అంత మోసం, దగ. 600 సరే, దీన్ని నా కోడలుగా ఒప్పుకోను. రామ్ ఈ అమ్మాయికి తాళి కట్టి తీసుకొచ్చాడు. ఇప్పుడు పెళ్లి జరిగిపోయాక ఒప్పుకోను అంటే ఏంటి అర్థం? జరిగిన పెళ్లితో నాకు సంబంధం లేదు. అదసలు పెళ్ళే కాదు. ఇది నా కోడలే కాదు. ఇది అసలు నాకు నచ్చలేదు. ప్రపంచంలో నేను ద్వేషించే ముఖం ఏదైనా ఉంది అంటే అది ఇదే. అద్దం కూడా అసహించుకునే అందం దీనిది. కనీసం రామ్ పక్కనే నిలబడే అర్హత కూడా దీనికి లేదు. దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ముందు దీన్ని బయటికి వెళ్ళమని చెప్పండి. నేను ఇష్టపడ
కనబడని వస్తువుకైనా మనిషికైనా ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఈ ఇంట్లో స్థానం ఉండదు. ముందు దీన్ని బయటికి పొమ్మని చెప్పు. పొమ్మని చెప్పరా? ఏంట్రా రామ్, ఇంకా ఆలోచిస్తున్నావు? దాని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమని చెప్పు. అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఇంకా మీరెందుకు ఇక్కడ? పోండి, పోండి. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో. గెట్ లాస్ట్. నువ్వు నాతోరా. రాత్రంతా మాకు కంటి మీద కునుకులేదు తమ్ముడు. పెద్ద కూతురు కొట్టిన దెబ్బకి మీరంతా ఏమైపోతారో అని భయపడ్డాం. సమయానికి సీతే మిమ్మల్ని కాపాడింది. అవును బాబాయ్, చివరి క్షణంలో సీతే మా పరువు నిలబెట్టింది. నా చిన్న మనవరాలు అదృష్టవంతురాలురా. అందుకే గొప్పింటి కోడలయ్యే అవకాశం దానికి దక్కింది. అంతా బానే జరిగింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు లేకుండా పెళ్లి జరిగింది. అక్కడ ఏ ఇబ్బంది రాదు కదా. అలాంటి అనుమానమే అక్కర్లేదు. మా వియ్యంకుల్ది ఎంతో పద్ధతి గల కుటుంబం.
వాళ్ళతో ఎలాంటి సమస్య రాదు. అబ్బాయి వాళ్ళ మేనమామ తనంతట తను అడిగితేనే కదా మేము ఈ పెళ్లి జరిపించింది. వాళ్ళు సీతని ఎంతో బాగా చూసుకుంటారు, అందులో డౌట్ పడాల్సిందేం లేదు. మనకు కావాల్సింది అదే కదమ్మా. మన సీత ఈ పాటికి అత్తారింట్లో అడుగు పెట్టే ఉంటుంది. శివకృష్ణ గారు వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. అయ్యో సీత, ఏంటి ఒళ్ళంతా ఇలా చెమటలతో తడిసిపోయింది? మాన్ చెండలో 4 కిలోమీటర్లు నడిచొచ్చాను. చెమట పట్టకుండా ఎలా ఉంటుంది పిన్ని? ఏయ్, అంత దూరం ఎందుకే నడిచి వెళ్ళడం? మీ అక్కని అడిగి స్కూటర్ వేసుకుని వెళ్లాల్సింది కదా. స్కూటర్ బాగుంటే మార్కెట్కి నేనే వెళ్లేదాన్ని కదా పిన్ని. టైర్ పంచర్ అయింది. సరే గాని సీత, ఫేస్ క్రీమ్ లిప్స్టిక్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? అక్క, వంట సామాన్లైనా మర్చిపోతానేమో గాని నువ్వు చెప్పిన ఐటమ్స్ మర్చిపోతానా అక్క? తీసుకో. పిన్ని, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అయ్యో, ఏంటమ్మా ఇది? అబ్బా పర్వాలేదులేవే, నువ్వు పడుకో. ఇంట్లో ఒక్క పని కూడా మమ్మల్ని చేయనీయవు. మొత్తం పనంతా నువ్వే చేస్తావు. బిడ్డ నొప్పితో బాధపడుతుంటే తల్లి కాళ్ళు పడితే తప్పేం లేదులే. 24 గంటలు నాకు స్టేషన్లోనే సరిపోతుంది. నేను చేయాల్సిన పనులు కూడా నువ్వే భుజాన వేసుకుంటున్నావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది తల్లి. పడుకో. నాకు చిన్న నొప్పి కలిగిందంటేనే అమ్మ నాన్న బాధతో విలవిల్లాడిపోయేవారు. నేనిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అమ్మ దుర్గమ్మ తల్లి, ఈ గండం నుంచి నన్ను నువ్వే గట్టెక్కించాలి.